డియర్ స్వాతి, నీవు నేర్పించావు ఒక గొప్ప డ్రిల్లు. దాంతో అయ్యింది నా మనసుకు పిల్లి. నా ఎదలో గుచ్చావు ఒక మెత్తటి ముళ్ళు. నీవు లేకుంటే నేను అయిపోతాను తల్లి. ఇట్లు నీ రాజా. మా అన్నయ్య నాకు సంబంధం తీసుకొస్తున్నాడు. ఒకవేళ అది నిశ్చయమైతే మన సంగతి అంతే. ఆ సంగతి నాకు వదిలే. రేపు మీ అన్నయ్యని ఎలా వంకాయలా వేపేసి ఆనపకాయలా పులుసు పెట్టేస్తానో నువ్వే చూస్తావుగా. మీ సంబంధం నాకు అన్ని విధాలా నచ్చిందండి. అయితే నువ్వు వెళ్ళి టిఫిన్స్ పెట్టరావే. ఎలా నిలబడి చూస్తావేంటి? ఇలాంటి విషయాలు గుర్తున్నావు నీకు? తీసుకోండి సార్, గాజువాక స్పెషల్ జిలేబీ చాలా బాగుంటుంది. అమ్మ మీరు కూడా తీసుకోండి. ఏం పెద్ద మనిషి అయ్యా నువ్వు? ఆ మాత్రం బుద్ధుండక్కర్లా? ఈ సంబంధంగా మీరు చేసుకున్నట్లయితే ఈ డబ్బు నాకు వస్తుంది, నా పెళ్ళానికి వస్తుంది, ఆ తర్వాత నా కొడుకు వస్తుంది. చాలు చాలే, ఈ సంబంధం చూసింది చాలు కానీ రారా పదండి. ఏమండి అది కాదండి, నేను చెప్పేది వినండి. చెప్పచ్చావు ఊగుడు సంబంధం మీరును. ఏమిటండి మీరు బుద్ధి లేదు? ఏం చేయమంటావే? ఎవడో టేప్ రికార్డు పెట్టాడు, ముందు దాని సంగతి చూడు. ఆపేవే, ఆపేయ్, ఆపేవే. కీర్తి, 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 కీర్తి. అక్కడున్నావా? ఎవరి భార్యమణి? నేను లేని వారం రోజులు ఎలా గడిచాయి? మామూలుగానే ఉదయం అవగానే తెల్లారేది, చీకటి పడగానే రాత్రి అయ్యేది. అలాగా? నేను ఊళ్ళో లేనప్పుడు రాత్రిపూట వెళ్తురు, పగటిపూట చీకటి వస్తుంది అనుకున్నానే. అన్నట్టు మన మ్యారేజ్ డేకి ఒక ప్రత్యేకమైన కార్డు కొని దాని మీద గేయింగ్ కూడా రాసి మరీ పంపాను. అందిందా? అందింది కాబట్టి ఇంత ఉత్సాహంగా ఉన్నాను. అందులో మీరు రాసినట్టే ఇక మీదట మన జీవితం తుళ్ళి తుళ్ళి సాగుతుందిలేండి. థ్యాంక్స్. అన్నట్టు అర్జెంట్ పనుంది, ఒక అరగంట వచ్చేస్తాను. ఇప్పుడేగా వచ్చారు, మళ్ళీ ఎక్కడికి? చాలా థిక్కెస్ట్ ఫ్రెండ్, హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తాను కదా.
ఏంటి అలా ఉండిపోయారు? మన పెళ్లి ఎప్పుడు అని అడుగుతున్నాను. అవును, మనం మన సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకుంటామా లేక రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటామా? ఏదో ఒక రకంగా పెళ్లి చేసుకుంటాం. అయినా ఇప్పుడు మన పెళ్లికి తొందర వచ్చిందట. ఇదే అమెరికాలో అయితే ఆడామగ 40 ఏళ్ళు వచ్చే వరకు గాఢంగా ప్రేమించుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటారట. ఇప్పుడు మనం ఉండేది అమెరికా కాదు కదా, ఇది ఇండియా. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటావు? వీలైనంత త్వరలో మన పెళ్లి జరిగిపోవాలి అంటాను. ఏమండి ఏమండాయ్, ఓసారి ఇలా రండి. ఏమిటో మీరు కాసేపు ఈ గార్ల సంగతి చూస్తూ ఉండండి. నేను వెళ్ళి సర్ఫ్ ప్యాకెట్ పట్టుకొస్తాను. ఉతకడానికి బోలెడని బట్టలు ఉండిపోయాయి. సర్ఫ్ ప్యాకెట్ తేవడం నువ్వు వెళ్ళటం ఎందుకు? ఆ సన్యాసి గాళ్ళేడా? రేయ్ సన్యాసి! అయ్యో, వాళ్ళు లేడండి, మార్కెట్కి వెళ్ళాడు. ఓ గంట దాకా రాడు. షాపు ఈ వీధి చివరినేగా, నేను వెళ్ళి తెచ్చేస్తాను. మీరు చూస్తున్నా. సరే. ఏమండి, కుక్కలు వస్తే తలుపులేసుకోండి. జాగ్రత్త అండి, గాలి మాడిపోకుండా చూడండి. అలాగే, తొందరగా వచ్చేయ్. స్వాతి, వచ్చేసావా? త్వరగా వెళ్ళు. అలాగే. ఔరౌర గారెలల్ల ఇవెల్ల నాకే చల్ల. అప్పుడే వచ్చేసిందా? ఒక్క వాయన అవ్వలేదే. ఏమిటండి ఆ కంగారు? ఏదో కొత్త మనిషిని చూసినట్టు చూస్తారేమిటి? వెళ్ళిపోతాం. ఏంటి పెట్టి గిట్టు పట్టుకొచ్చావు? ఏదైనా ఊరు వెళ్తున్నావా? లేదు, ఇక్కడ ఉండిపోవడానికి వచ్చాను. అదే కదా. ఏంటండి నన్ను బయట నిలబెట్టి మాట్లాడుతున్నారు? పెట్టి పట్టుకోండి. ఇక్కడే ఉండు, ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను. ఏది? బహుశా వెళ్ళిపోయి ఉంటుంది. ఏది ఏమైనా మనకు టెన్షన్ తగ్గింది. అమ్మయ్యా. నువ్వు వెళ్ళిపోలేదా? నేను వెళ్ళిపోవడానికి వచ్చానా? అవును, నేను వస్తున్నానని మీకు ముందే తెలిసే గారులు ఉంటున్నారు. అసలు నువ్వు ఎందుకు వచ్చావు? ఇంటి ఓనర్ సడన్ గా ఇల్లు ఖాళీ చేయించేస్తే రాకేం చేస్తాను? ఈ గారెలతో పాటు కాస్త ఉల్లి చెట్టు చేసి ఉండాల్సిందండి. ఏడ్చినట్టుంది. మీ ఇంటి ఓనర్ ఖాళీ చేస్తే నువ్వు ఏదైనా లాడ్జిలో రూమ్ తీసుకుని అక్కడి నుంచి ఫోన్ చేస్తే నేను ఎక్కడికి వచ్చావనుగా, నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు? తప్పుకో. మన ఇల్లుండగా లాడ్జిలో దిగాల్సిన కర్మ నాకేం పట్టిందండి? అయినా మీరు ఎందుకలా కంగారు పడుతున్నారు? కంగారు పడక ఏం చేయమంటావు? ఆవిడ వచ్చేస్తుంది. ఎవరు? ఇంటి ఆవిడ, అదే ఇంటి ఓనరు. వస్తే ఏంటట? వచ్చే నెలలో ఈ ఇంటికి ఎలాగో వచ్చేదానే కదా. కాకపోతే ఓ నెల అడ్వాన్స్ గా వచ్చాను. అద్దె ఎక్కువ ఇస్తామని చెప్పొచ్చులేండి. అది కాదు స్వాతి, ఈ ఇంటి ఓనరు అతని పెళ్ళ మహా చండశాసనరాలు. నేను ఒక్కనంటేనే ఇల్లు ఇచ్చాను. నువ్వు కూడా ఇక్కడ ఉంటావని తెలిస్తే నా కొంప కొల్లేరైపోతుంది. ఏమిటిది? ఆ పక్క అది కాదు, ఇదేమిటి? ఇంటి ఓనర్ది. వాళ్ళ ఇంట్లో ఖాళీ లేదని పైన ఆరేస్తే అక్కడి నుంచి గాలికి వచ్చి ఇక్కడ పడి. ఆవిడకి వయసు ఎంత? 170 సంవత్సరాలు. నువ్వు బయలుదేరు. తప్పకోండి. అటు వెళ్ళమంటే ఇటు వెళ్తావు ఏంటి? ఇది బ్రహ్మచారి కొంపైన బెడ్రూమ్ చాలా నీట్ గా ఉంచారే. ఎవరైనా లేడీస్ చేసి సర్దించారా? ఎవరు సర్దితే ఏంటి? మా ఓనర్ ఫోన్ చేసి ఆయన వచ్చేస్తానని చెప్పాడు. అయ్యో, పెట్టి తీసినావేంటి? బాత్రూమ్ లో షాంపూ ఉందా? సీకాయ సోపునా పర్వాలేదు. ఏమిటి పర్వాలేదు నా బందా. ఇదిగో నీకు వేరే అద్దెలు చూపిస్తాను. నువ్వు అద్దెగా బయలుదేరి చెప్తాను. బయలుదేరు, బయలుదేరు. ఏమిటండి ఆ కంగారు? ఇదిగో డైలాగులు పద. అమ్మో, ఏమిటండి? ఎవరు? హౌస్ ఓనర్. అతను మగాడు కదా, వచ్చేసిందంటారేమిటి? ఏదో కంగారులో అన్నాను. ఒక్క నిమిషం నువ్వు బాత్రూమ్ దక్కుతుంది. పద. ఒక్క నిమిషం నువ్వు బాత్రూమ్ లోనే. అంత కర్మ నాకేం పట్టిందండి? అబ్బా, కర్మ నీకు కాదు, నాకు పట్టింది. ఇదిగో నువ్వు బాత్రూమ్ లో సౌండ్ లేని చేయకు. అమ్మా, వచ్చేస్తున్నా. స్వాతి, స్వాతి, స్వాతి.
ఈ గులాబీ రంగు చీర కీర్తికి, ఈ ఎల్లో చీర స్వాతికి అయితే బాగుంటుంది. ఈ చీర నీకు ఎక్కడిది? ఉదయం మీరిచ్చిందే. నేనిచ్చింది పసుపచ్చ రంగు చీర కదా. అవును, ఇది పసుపచ్చ చీరే. కావచ్చు, కానీ అక్కడ పసుపచ్చ రంగు చీర ఉంటే ఇక్కడ గులాబీ రంగు చీర ఉండాలి కదా. అక్కడ అంటే ఎక్కడండి? అవును, ఎక్కడ? ఊరికే అన్నా. మీరేదో దాస్తున్నారు. అబ్బే, నేనేం దాయట్లేదు. అయితే చెప్పండి, మీరు ఎన్ని చీరలు కొన్నారు? ఒక్కటే. ఆ? ఒక్కటే కాదు, మీరు 2 చీరలు కొన్నారు. ఒక్కటే కొన్నానని చెప్తున్నాను కదా. మీ కంగారు చూస్తుంటే మీరు నాకో చీర కొన్నట్టు, మరో లేడీకి మరో చీర కొన్నట్టు. గాడిద గుడ్డు అయినట్టు నట్టు నట్టు అంటూ నా శీలాన్ని శంకించడం ఏమీ బాగోలేదు స్వాతి. ఏమండి, నేను ఒకటి చెప్తాను, వింటారా? ఏమిటి? మీరు కొన్నది ఒకే ఒక చీర. కరెక్ట్. అది ఈ చీరే. డబుల్ కరెక్ట్. మీరు వేరే చీర కొనలేదు, ఎవరికి ఇవ్వలేదు. ఇది చాలా కరెక్ట్. గొంతెండిపోయింది, ఒక గ్లాస్ మంచిలు పట్టు. కరెక్ట్ కరెక్ట్ అని గంగిరెద్దులాగా తలుస్తున్నావు. ఏమిట్రా కరెక్ట్? నీ బొంద కరెక్ట్. అబ్బా, అవును, ఈ చేత్తో గులాబీ రంగు చీర, ఈ చేత్తో పసుపు రంగు చీర కొన్నది నేనే కదా. మరి ఆ చీర ఏమైనట్టు? వెళ్ళి ఆ షాప్ వాడిని అడుగుదాం. సూది కోసం సోదడిగితే పాత రంకంతా బయటపడినట్టు నా బయోడేటా అంతా బయటకు వచ్చేస్తుందేమో. తేలు కుట్టిన దొంగ అంటే ఎవర్రా? నేనే. ఏమిటండి మీలో మీరే మాట్లాడుతున్నారు? దుర్యోధనుడి ఏకపాత్రాభినయం ప్రాక్టీస్ చేస్తున్నాను. చలియా! ఇదిగోండి మంచినీళ్ళు. థ్యాంక్స్. పట్టు పట్టు చెయ్యబట్టు, చిన్నదాని చెంగేబట్టు, నన్ను నిలుగాచి పెట్టు ఓ పుల్లోడా. హాయ్ కట్టు కట్టు చీరే కట్టు, ఉంటే చూపు దూరేటట్టు, నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ.